సో, ఫస్ట్ మనకి యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మన ఫేసే కనిపిస్తుందనమాట. క్యామ్ ఏదైతే ఉంటుందో దాని గురించి అదే కనిపిస్తుంది. సో, ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటది కింద మ్యాప్, చార్ట్, సెర్చ్ అండ్ పర్సన్స్ యొక్క సింబల్ కనిపిస్తుంది. ఇంకొకటి షేర్ ఆప్షన్ అది కనిపిస్తుందనమాట. కింద చాట్ ఆప్షన్ అని క్లిక్ చేస్తే మీకు స్నాప్‌లో ఎవరైతే మెసేజ్ చేస్తుంటారో, లేకపోతే మీరెవరినైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు వాళ్ళతో చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు కాంటాక్ట్స్ తీసుకోవచ్చనమాట. అది ఎలా అంటే, మీరు ఫస్ట్ ఇక్కడ స్నాప్ ఓపెన్ చేయగానే జస్ట్ ఇట్లా చాట్ సింబల్ క్లిక్ చేసి, ఇక్కడ ఒక పర్సన్ సింబల్ కనిపిస్తుంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్‌స్టా‌లో అయితే సజెషన్స్ ఒస్తాయో, ఇక్కడ మీకు అట్లా ఒస్తాయన్నమాట. మీకు ఫాలోవర్స్ ఎవరైనా వస్తే మీకు నోటిఫికేషన్ ఒస్తుంది. ఇక్కడ కూడా నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. ఎలా అంటే ఇప్పుడు మీకెవరైనా సపోజ్ ఎవరైనా మీకు రి మీ యాడ్ చేశారనుకోండి. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారనుకోండి. మీకిలా వస్తుంది. యాడ్ మీ అని చెప్పేసి ఇక్కడొచ్చేసి, ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని పడుతుంది. యాక్సెప్ట్ అని పడితే సో, మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే. నో ప్రాబ్లమ్. తెలీదు వీళ్ళకి ఆపర్చునిటీ చెప్పాలనుకుంటే మాత్రం జస్ట్ వాళ్ళకిలా ఇట్లా యాక్సెప్ట్ చేయగానే మీకు ఆ పర్సన్‌తో మీరు చాట్ జేయడానికి గాని, ఏదైనా చెప్పడానికి గాని ఉంటది. సో, ఈ స్నాప్‌లో వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎలా ఉన్నారు, లేరు అని తెలుసుకోవడం ఎలా అంటే, ఆన్‌లైన్‌లో ఉంటే మాత్రం ఇక్కడ స్నాప్ సింబల్ యెల్లో కలర్‌లో కనిపిస్తుందంట. మీకెలా అయితే ఇన్‌స్టా‌లో గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందో ఆన్‌లైన్‌లో ఉన్నట్లు, ఇక్కడ గూడా స్నాప్‌లో యెల్లో కలర్‌లో కనిపిస్తుందనమాట. డాట్ సింబల్‌లో కనిపిస్తుంటది. కింద వచ్చేసి క్విక్ యాడ్ అంటే మీకు వచ్చేసి సజెషన్స్ అన్నమాట. ఇన్‌స్టా‌లో మీకెలా అయితే సజెషన్స్ రూపంలో కొన్ని ప్రొఫైల్స్ ఒస్తాయో, అలా ఇక్కడ క్విక్ యాడ్ అని జెప్పేసి ఒస్తుందన్నమాట. మీకు తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా సరే ఇక్కడ మీరు జస్ట్ వాళ్ళకిలా మీకిలా యాడ్ జేసుకోండి. ఇలా యాడ్ జేసేసుకొని దాన్ వాళ్ళ ఐడీ మీద ఇట్లా క్లిక్ జేయగానే మీరు మెసేజ్ జేయొచ్చన్నమాట వాళ్ళకి. మెసేజ్ జేసుకొని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత మీ లాంగ్వేజ్ వాళ్ళకి ఒకవేళ అర్థమైతే సో, వాళ్ళకి తెలుగు వాళ్ళు అని జెప్పేసి మీరు కన్ఫర్మ్ జేసుకొని, మీ కాడ ఉన్న ఆపర్చునిటీ గురించి మీరు చెప్పొచ్చు. లేదు మీకు ఎనదర్ ఆప్షన్ అంటే, మీకు వేరే లాంగ్వేజెస్ ఒచ్చు, నేను యూజ్ చేసుకోగలను అని అనుకుంటే మాత్రం, దాన్ని వేరే లాంగ్వేజ్‌లోమైనా మీరు కన్వే జేయొచ్చనమాట ఆపర్చునిటీ గురించి. సో, మీకిక్కడ కొన్ని అంటే మీరు కొంచెం యాక్టివ్‌లో ఉండేసి, స్నాప్‌ని మంచిగా యూజ్ చేస్తే, ఇలా మీకు కొన్ని గ్రూప్స్ అనేవొస్తాయి. సంజు, సంజన, ప్రీతి విజయ్ వీళ్ళున్నారు గదా! అనేది చిన్న చిన్న గ్రూప్స్ అన్నమాట ఇవి. ఇట్లా గ్రూప్స్‌లో గూడా యాక్టివ్‌లో ఉన్న వాళ్ళని ఇట్లా గ్రూప్స్‌లో గూడా యాడ్ చేస్తారన్నమాట. ఓకే. ఇందులో వచ్చేసి మీ ప్రొఫైల్ యాప్ ఓపెన్ చేయగానే మీకిలా అయితే ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకొచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఇక్కడ సింబల్స్ ఉన్నాయి గదా సార్! మీరు దీన్ని చూసుకోవాలన్నమాట ఫస్ట్. చాట్ సింబల్‌ని క్లిక్ జేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సన్ సింబల్ క్లిక్ చేసుకుంటేనే మీకు ఫ్రెండ్స్‌ని యాడ్ జేసుకోవాలా, మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేసి ఉంచారా, ఎవరైనా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా అనేవి మాత్రం నోటిఫికేషన్స్ ఇక్కడే వస్తాయన్నమాట మనకి. ఏ నోటిఫికేషన్స్ అయినా మనకి ఇక్కడనే చూపిస్తాయి స్నాప్‌లో వచ్చేసి. సో, ఇక్కడేంటంటే మీరు మిమ్మల్ని యాడ్ జేసుకున్న వాళ్ళనే ఫస్ట్ యాడ్ మీ అని జెప్పేసి ఇక్కడుంటుంది. మీరెవరినైనా యాడ్ జేసుకోవాలి. మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్ళయి వస్తాయి ఇక్కడ యాడ్ మీలో, క్విక్ యాడ్‌లో. మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్ళయి వస్తాయి. వేరే బయట మీకు తెలియని వ్యక్తులయి గూడా వస్తాయన్నమాట. క్విక్ యాడ్‌లో వచ్చేసి ఏంటంటే మీరు కాంటాక్ట్స్‌లో ఎలా అయితే సేవ్ జేసుకుంటారో వాళ్ళయి వస్తాయి. లేదా మీకు ఇంకెవరన్నా తెలియని వ్యక్తులు కూడా ఇట్లా వచ్చేస్తాయన్నమాట కింద. మీరు వాళ్ళని యాడ్ కొట్టేసి తర్వాత వాళ్ళతో చాట్ జేయొచ్చు. చేసి మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి యాక్సెప్ట్ అని ఉంది చూసారా? యాడ్ మీ అని ఉన్నది చూసారా? అదేంటంటే మీకు పెట్టిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నమాట అది వాళ్ళు. మీరు ఓకే అనుకోని మీరు యాక్సెప్ట్ జేస్తే వాళ్ళకి మీరు మెసేజ్ జేయొచ్చు. యాక్సెప్ట్ జేయకుండా గూడా మెసేజ్ జేయొచ్చు మీరు. జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రొఫైల్ జూసుకోవడం ఎలా అంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఉంటదనమాట. హ్మ్. పర్సన్ యొక్క సింబల్ కనిపిస్తదనమాట. అది ఓపెన్ చేసేసి మీ ఐడీ అండ్ మీరు పెట్టిన ఒక వీడియోస్ వాటి రీచ్ అనేదొచ్చేసి ఇక్కడ చూపిస్తదనమాట మీకు. ఈ ఇవొచ్చేసి మీరెలా పెట్టుకోవాలి మీరు వీడియోస్ పెట్టారు గదా! ఆ వీడియోస్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోస్ సింబల్ కనిపిస్తదిక్కడ. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మన స్నాప్‌లో తీసుకున్న పిక్స్ ఉంటాయిక్కడ. ఫస్ట్ వచ్చేసి స్నాప్‌లో తీసుకున్న పిక్స్ ఉంటాయి. తర్వాత కెమెరా రోల్ అంటే మన గ్యాలరీలో ఏవైతే పిక్స్ ఉన్నాయో అవి మాత్రం మన గ్యాలరీలో ఉంటాయన్నమాట.
సో ఇవి స్టోరీస్ అంటే మనం వచ్చేసి ఇన్‌స్టాలో స్టోరీస్ ఎలా పెట్టుకుంటాం డైలీ స్టేటస్, వాట్సాప్‌లో స్టేటస్ ఎలా పెట్టుకుంటామో అవి కొన్ని మనం సేవ్ ఇట్లా మనం ఎడిట్ చేసుకొని ఇట్లా పెట్టుకుని కొన్ని స్టోరీస్ యాడ్ అయితాయన్నమాట. మై ఐ ఓన్లీ అంటే ఇవి మన ప్రైవేట్ అన్నమాట. ఇవి మనం కొన్ని పిక్స్ ఎట్లా అయితే మామూలుగా ప్రైవేట్‌లో పెట్టుకుంటాం గ్యాలరీలో ఉన్నవి, అలా స్నాప్‌లో కూడా పిక్స్ ప్రైవేట్‌లో పెట్టుకోవచ్చన్నమాట. మనకి ఏదో ఒక 4 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టుకొని అట్లా పెట్టుకోవచ్చన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి స్నాప్‌లో ఉన్నదే ఏదైనా అప్‌లోడ్ చేయాలి అనుకుంటే, ఏదైనా రీల్ అప్‌లోడ్ చేయాలనుకుంటే ఇండిపెండెంట్. సో దాన్ని ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ సింబల్ కనిపిస్తుంది గదా! దాన్ని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్‌లైట్ అని కనిపిస్తుంది గదా! ఆ స్పాట్‌లైట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరేదైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ ఏ డిస్క్రిప్షన్ ఆర్ ఏ టాపిక్ అని ఉంది గదా! ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ దానికేమైనా చిన్న చిన్న క్యాప్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మీరు ఒక 3 ఏమంటారు హ్యాష్ ట్యాగ్స్ గూడా ఇచ్చుకోవచ్చనమాట ఇప్పుడు. సో, స్నాప్ అనేది అప్‌డేట్ అయింది. సో, ఇప్పుడు ఒక 2, 3 స్నాప్స్‌కి అప్‌డేట్ అయిన తర్వాత 2, 3 హ్యాష్ ట్యాగ్స్ గూడా ఇచ్చుకోవచ్చనమాట. చిన్న చిన్న హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. సో, వీడియో ఏదైతే పెడుతున్నామో దానికి రిలేటెడ్ మాత్రమే ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ గూడా. సో, మీరు ఓన్లీ మీరు స్నాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్యాలరీ సింబల్‌లో క్లిక్ చేసి కెమెరా రోల్‌లోకెళ్ళిన తర్వాత వీడియో ఆర్ ఫోటో ఏదైతే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సింబల్‌కెళ్ళండి. లేదు ఇంకా ఆ వీడియోని మీరేమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఆ వీడియోని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ ఉందిక్కడ. పెన్సిల్ సింబల్‌తో. ఆ పెన్సిల్ సింబల్‌తో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత పెన్సిల్ సింబల్‌తో అక్కడ ఎడిట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో, దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ వీడియో ఎడిటే ఉంది కాబట్టి నేను జస్ట్ అప్‌లోడ్ చేస్తున్నా చూడండి దాన్ని. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత స్పాట్ లైట్స్ తీసుకోండి. స్పాట్ లైట్ తీసుకోవడం అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే పోస్ట్‌లు చేస్తుంటారో ఇన్‌స్టాగ్రామ్‌లో యాస్ టీజ్ అలానే అన్నమాట. కాకపోతే ఇక్కడేందంటే అక్కడ మీకు పోస్ట్, ఫీడ్ రీల్స్ అనేసి డైరెక్ట్ వస్తది. ఇక్కడేం లేదు. డైరెక్ట్ ఇక్కడ స్పాట్ లైట్స్ అని మాత్రమే వస్తుంటది. సో, మీరేదైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. అది మై స్టోరీస్ అనేసి ఎందుకు తీసుకోకూడదమ్మా? అది మై స్టోరీస్ అంటే ఏంటి అసలు? మై స్టోరీస్ అంటే సార్ ఇప్పుడు మనం ఏదైతే ఇట్లా నార్మల్‌గా వాట్సాప్‌లో స్టేటస్ పెడుతుంటాం గదా సార్! ఆ! అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెడుతుంటాం గదా! స్టేటస్. మై స్టోరీస్ అవునండి. అంటే మనం పెట్టే స్టేటస్ అన్నమాట అది. ఓకే. డైలీ స్టేటస్ పెట్టుకుంటాం గదా! అది స్టేటస్ అన్నమాట. స్పాట్‌లైట్ అంటేనేమో పోస్ట్‌లు. మనం చేసే పోస్ట్‌లన్నమాట. మై స్టోరీ అంటేనేమో మనం డైలీ పెట్టే స్టేటస్ అన్నమాట సార్. యాహ్! ఓకే. ఓకే. ఎప్పటికి ఉండిపోతుందన్నమాట. ఇందులో వన్స్ పెట్టిన స్టేటస్ అనేది స్పాట్‌లైట్ ఉంటది గదా సార్! మనం హ్మ్. పెట్టింది ఎప్పుడు డిలీట్ అవ్వదు. ఇప్పుడు మనం సపోజ్ డిలీట్ చేయాలనుకున్న అది డిలీట్ అవ్వదు సార్. ఓకే. మనం ఏదైనా పోస్ట్ స్పాట్‌లైట్‌లో అయితే. చేసినామంటే ఆ పోస్ట్ డిలీట్ అవ్వాలి చేస్తుంటే. కానీ ఇందులో డిలీట్ అవ్వదు సార్. ఓన్లీ వన్స్ మనం చేసినామంటే చేసినాం అంతే ఇగ డిలీట్ అవ్వదు. యాహ్! ఓకే. స్టోరీ మై ఏం చేసుకున్న స్టోరీలే పోతది సార్. కానీ స్పాట్‌లైట్స్‌లో పోదన్నమాట. పర్మనెంట్‌గా ఉండిపోతది. ఓకే. 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 సో, నేనైతే క్యాప్షన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెండ్ సింబల్ ఉంది కదా! అది సెండ్ చేసుకోవచ్చు. లేదా మనం ఇంక దీంతో పాటు స్టేటస్ గూడా పెట్టాలనుకుంటున్నామంటే ఎమ్మటే చేసుకోవచ్చనమాట. లేదు మన ఫ్రెండ్స్‌లో ఉన్న వాళ్ళకి మన అంటే ఇప్పుడు వాళ్ళకి గూడా పంపించేయొచ్చనమాట. సో, ఇట్లా మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకొని ఎమ్మటే డైరెక్ట్ సెండ్ సింబల్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా సెండింగ్ అని పైన పడుతుంటది సార్ మనకి ఆల్రెడీ. ఎంతమందికి అలా సెండ్ చేయొచ్చమ్మా? అది మనం ఇప్పుడది అన్‌లిమిటెడ్ సార్. ఇప్పుడు మనం ఎంత మందికైనా పంపించుకోవచ్చనమాట. ఒకసారి హుహు. మనం స్నాప్ ఓపెన్ చేసుకుంటే మనకిక్కడ తెలుస్తదనమాట. అంటే కొంచెం స్లోగా